హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎంబీఆర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే డబ్బు. డబ్బు మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. డబ్బు అనేది లేకుంటే మనం ఏమి చేయలేము. డబ్బు లేకుంటే మనం జబ్బు వచ్చినట్టు ఫీల్ అవుతూ ఉంటాం. డబ్బు ఎందుకు ముఖ్యమంటే ఈ రోజులలో మనం డబ్బు ఏం కొనాలన్నా, ఏం తినాలన్నా, ఎటు వెళ్ళాలన్నా కావాల్సింది డబ్బు. పూర్వకాలంలో డబ్బు లేకుండా ఒక రోజు గాని, ఒక నెల గాని, ఒక సంవత్సరం గాని గడిపేవాళ్ళు. చేతి బదులు తీసుకుంటూ పక్కవాడి దగ్గర డబ్బులు తీసుకుంటూ, లేదంటే ఏమైనా కావాల్సే రైస్ కానీ, లేకపోతే ఇంకేమైనా కావాల్సి తీసుకొని కాలం వెళ్ళదీసేవాళ్ళు, కాలం గడిపేవాళ్ళు. కానీ ప్రెజెంట్ ఈ సిట్యుయేషన్‌లో కావాల్సింది ప్రతి ఒక్కరికి డబ్బు. ఎందుకంటే డబ్బు ఏం కొనాలన్నా ఉదయం లేవగానే మనకు మిల్క్ ప్యాకెట్ కావాలన్నా డబ్బు, వెజిటబుల్స్ కావాలన్నా డబ్బులు. ఇంకేమి కావాలన్నా డబ్బులు. అందుకని డబ్బు అంత ఇంపార్టెన్స్ సంతరించుకుంది మన జీవితాలలో. నీ కుటుంబాన్ని పోషించాలన్నా, ప్రపంచాన్ని శాసించాలన్నా, ఒకరు నిన్ను ప్రేమించాలన్నా, చివరికి ఏది సాధించాలన్నా ముందు నువ్వు డబ్బు సంపాదించాలి. డబ్బు లేకుండా మనకు లైక్ ఫ్రెండ్స్ కానీ, లేదంటే రిలేటివ్స్ కానీ ఎవ్వరు కూడా మన దగ్గరికి రారు. డబ్బు ఉంటేనే అందరూ వస్తారు. అందుకని మనము ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఒక తెలుగు సినిమాలో కవి గారు చక్కగా వర్ణించారు. ఏమంటే డబ్బుంటేనే సుబ్బిగాడిని సుబ్బారావు గారంటారు. డబ్బుంటేనే అప్పలమ్మని అప్సరసని పొగిడేస్తారు. అంటే ఆ డబ్బు ఉంటే వాళ్ళకి లేనటువంటి ఈ వాల్యూని, రెస్పెక్ట్ కూడా డబ్బుతో వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి దీని మీనింగ్. ఓకే. ఎందుకు ఇలా చెప్తున్నాము అంటే, డబ్బు మన జీవితాల్లో అంత ఇంపార్టెన్స్ సంతరించుకుంది. ఇప్పుడు ప్రెజెంట్ ప్రజాస్వామ్య దేశంలో మనం చూస్తున్నాం. ఒక ఓటర్‌ని కొనుక్కోవాలన్నా, లేదంటే తను ఒక పొజిషన్‌లో ఉండాలన్నా కావాల్సింది డబ్బు. అందుకని డబ్బు మన జీవితాల్లో చాలా ముఖ్య ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. డబ్బు ఒక జబ్బు అయితే, ఆ జబ్బుకి మందు మళ్ళీ డబ్బే. ఈ డబ్బు అనేది ఇంత మన జీవితాలలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని నేను చెప్తాను. థాంక్ యూ. విల్ మీట్ సమ్ అదర్ వీడియో.